దేవుని చిత్తం ఎప్పుడు కూడా మనల్ని ఫెయిల్ అవ్వనివ్వదు. మనల్ని చాలా సక్సెస్ఫుల్గా నిలబెడుతుంది. ఇలాగా దేవుని చేత బోధింపబడిన ఈ జీవన విధానము మనందరికీ ఎంతో అవసరం. సువార్తకు ఆటంకం లేకుండా ఉండాలి అన్నా కూడా మనం ఇలా బ్రతికితేనే నిజంగా సువార్తకు ఆటంకం లేకుండా ఉంటుంది. మనం ఎప్పుడైనా తిరస్కరణకు గురైనప్పుడు వాదించటం, శపించటం లాంటివి చేయకుండా కేవలం పాదధూళిని సాక్ష్యంగా దులిపిరండని ప్రభు చెప్తా ఉన్నారు. మన పరిస్థితులకు మనమే బాధ్యులం అనేది గ్రహించాలి. అందుకనే ఎప్పటికప్పుడు మనకు ఒక ఆలోచన కావాలి అనంటే మన ఆలోచనకర్త అయిన ప్రభువు మనతో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటారని వాగ్దానం చేశారు. కనుక ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. పలానా టైంలో నువ్వు దొరకలేదు ప్రభువా, అందుకనే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అని అనడానికి లేదు. ఎప్పుడు పిలిచినా యేసయ్య అనే ఒక పిలుపు దూరంలో ఆయన ఉంటారు. కనుక ప్రార్థన చేసి ప్రతి విషయంలో మనం తగిన నిర్ణయాన్ని తీసుకోగలిగితే అన్ని విషయాల్లో మనం సమాధానకరంగా బ్రతికే అవకాశం ఉంటుంది. ఒక మంచి జీవన విధానంతో ప్రత్యేకించబడిన వారమై పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి దేవుడు మనందరికీ కృప చూపిస్తారు. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.